అనుదినము దేవుని కృపావార్త కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము, నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవని ప్రభువైన దేవుడు సెలవిస్తున్నాడు. ఇర్మియా 39:17 ఒకసారి గమనిస్తే, ఇజ్రాయేలీలు ఐగుప్తును విడిచి కనాను చేరేంత వరకు, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టేంత వరకు వారి జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, శోధనలు వచ్చినా దేవుడు ఎవరిని విడిచిపెట్టల. కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇక వాళ్ళకి మంచి భవిష్యత్తు లేదు, ఇక దీంతో వాళ్ళ జీవితం అయిపోయినట్టే. అట్టి పరిస్థితులు కూడా ప్రభు వారిని మార్గం లేని దగ్గర మార్గం చూపించి, దారి లేని దగ్గర దారి ఏర్పాటు చేసి, ఆయన వారందరినీ సురక్షితంగా కనాను దేశానికి, వాగ్దాన దేశానికి నడిపించాడు. మనం కూడా ఈరోజు ఆత్మయాత్రలోనే ఉన్నాం. రక్షించబడిన నాటి నుండి పరలోకం చేరేంత వరకు, ఆ నూతన యెరూషలేముకు చేరేంత వరకు కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. నిర్గమాకాండం మీరు చదివినప్పుడు ఇజ్రాయేలీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అరణ్య యాత్రలో అనేకమైన ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. కానీ ప్రతి ఆటంకంలో కూడా వారు ప్రార్థించారు. మోషే భక్తుడు, ప్రవక్త ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని సహాయాన్ని అద్భుతంగా పొందగలిగాడు. వారి జీవితాల్లో ఒకటే చేశారు. ఏ క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినా, ఆటంకాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు కలిగాయి, అలాగే చుట్టూ ఉన్న శత్రు దేశాల నుండి ఇబ్బందులు ఎదురయ్యాయి, నలుదిక్కల నుండి కూడా శత్రువులు వారిని వెంటాడారు. కానీ ప్రభు తన ప్రజలను ముట్టకుండా ఆయన తన కంచి వేసి వారిని కాపాడుతూ వచ్చాడు. మరి వీరిని భయపెట్టడానికి ఎంతో మంది రాజులు బయలుదేరి వారి మీదకి వచ్చినప్పుడు వీళ్లను వారి చేతికి అప్పగించల. మిమ్మల్ని భయపెట్టు వారి చేతికి నేను అప్పగించను, మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను కాపాడుతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మిమ్మల్ని భయపెట్టు మనుషుల చేతికి నేను మిమ్మల్ని అప్పగించను. ఈ లోకాన్ని వెళ్ళేటువంటి దుష్టులైన అధికారుల చేతుల్లో చాలా మంది బాధించబడుతూ, వేధించబడుతూ ఉంటారు. కారణం, వాడి చేతిలో అధికారం ఉంది కాబట్టి పలు విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ప్రజలు భయపడి వాళ్ళ చేతికి అప్పగించేస్తారని వేదన పడి దుఃఖపడుతున్నప్పుడు వారు ప్రార్థనలు చేశారు, దేవునికి అప్పగించుకున్నారు. దేవా, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, మా చేతిలో అధికారం లేదు, మాకు కీడు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని మీరే తప్పించాలని వేడుకున్నప్పుడు ప్రభు చెప్పాడు, మీరు భయపడవద్దు, మిమ్మల్ని భయపెట్టు మనుషుల చేతికి నేను మిమ్మల్ని అప్పగించను. అలాగే ఇర్మియా విషయంలో కూడా, నీవు తల్లి గర్భం ముందు రూపింపడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నువ్వు భయపడవద్దు, నేను తప్పక నిన్ను ఆదరిస్తాను, బలపరుస్తాను, తప్పిస్తాను అన్నాడు. మరి సమస్యలు రాలేదా, శోధనలు రాలేదా, ఇబ్బందులు రాలేదా, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారు ఎక్కడ ఓడిపోలా. దేవుని కృప వారిని బలపరిచింది. దేవుని సహాయం ద్వారా వారు జయించగలిగారు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శోధనలు, బాధలన్నీ కూడా మీరు జయిస్తారని నమ్మిక ఉంచండి. మిమ్మల్ని భయపెట్టేవారు ఉన్నారే, మిమ్మల్ని కలవర పెట్టేవారు, మీకు కీడు చేస్తారు, ప్రాణహాని చేస్తారనుకుంటారే, అట్టి వారి చేతికి మిమ్మల్ని దేవుడు అప్పగించడు. తప్పక మీరు తప్పించబడతారు, కాపాడబడతారు. వచ్చిన కీర్తన పాడుకుందాం. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను నేను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వారు కూడా పలు విధాలుగా ఇబ్బంది పెట్టబడినా వారు దేవుని మీద విశ్వాసంతో, నిరీక్షణతో నిలబడ్డారు. ఆ నిరీక్షణ, ప్రార్థన, వారికి ఉన్నటువంటి విశ్వాసము గొప్పది. అందువల్లనే వాళ్ళని హింసించాలని, బాధించాలని, వారిని చంపాలని, నిర్మూలన చేయాలని ఎంతో మంది ప్రయత్నించినా వాళ్ళ చేతికి వీరు అప్పగించబడినప్పటికీ తప్పించాడు దేవుడు. తప్పించబడతారు మీరు. ఒకవేళ మీరు అప్పగించబడ్డారని బాధతో ఉంటే తప్పించగల దేవునికి ప్రార్థించండి. వారి చేతుల్లో, మీకు కీడు చేసే వారి చేతుల్లో నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడి తన సాక్షులుగా నిలబెట్టుకుని ఆయన మహిమ పొందుకోగల సమర్థుడైన దేవుడు. ఆయనకి మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. పాత నిబంధనలను, క్రొత్త నిబంధనలను భక్తులు ప్రార్థించినప్పుడు వారి మనవి విని వారిని ఎలా తప్పిస్తూ వచ్చాడో అదే సృష్టికర్తని దేవుడు మిమ్మల్ని సకల దుష్టత్వం నుండి తప్పించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా
నీ ప్రజలకు ఎదురైన ప్రతి సమస్య నుండి, ప్రతి శోధన నుండి తప్పించువాడు నీవే, కాపాడువాడు నీవే. ఇదిగో నీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి బాధను, వారి జీవితాలను వేదన నుండి విడిపించండి. శాంతిని, సమాధానం అనుగ్రహించండి. అనారోగ్య బలహీనతతో ఉన్నట్లయితే వారికి స్వస్థతను అనుగ్రహించండి. వారు చేయబోతున్న ప్రయత్నాలు ఫలించులాగున మీ సహాయం వారికి దయచేయండి. ప్రభా, నువ్వు సెలవిచ్చున్నావు, నిన్ను భయపెట్టు మనుషుల చేతికి నేను నిన్ను అప్పగించను అన్నావు. ఎవరైతే కీడు చేయాలని, నష్టపరచాలని నీ ప్రజలకు ప్రాణహాని తలపెడుతున్నారో వారి చేతుల్లో మమ్మల్ని పడకుండా తప్పించగల సమర్థుడు అయిన దేవా, నీ నామలో ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యమైన కార్యాలు నీ ప్రజల జీవితాల్లో జరిగించండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. నీ ప్రజలందరినీ కాపాడి నీ సాక్షులుగా నిలబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా, వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పి ప్రార్థనలో ఏకీవించి తర్వాత మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ లింక్ షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రభు కృప మీకు తోడే నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు. ఈరోజు వాగ్దానం బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. మంచి ఆయుర ఆరోగ్యములు ప్రభు మీకు దయచేయునుగాక. మీకు వాగ్దానము ఐజియా చాప్టర్ 60:2, యెషయా గ్రంథము 62. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మీ మీద కనబడాలి. ఆయన సన్నిధి, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. అది మా ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్లో ఉండండి. Lord rises upon you and his glory appears over you. May God bless you with this promise as you enter into a new year. May God's presence be with you. God bless you and keep you. Amen. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలని విలాప వాక్యములు 3:25, Lamentations chapter 3:25, the promise of God says like this: తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. యెహోవాను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను అనగా దేవుని వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు ఆ విధంగా ఉండాలి. దేవుని దయను మీరు పొందుకోవాలి. The Lord is good to those who hope in him and to one who seeks him. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? ఇఫ్ యూ హ్యావ్ హోప్ ఇన్ గాడ్, హీ ఈస్ గోయింగ్ టు బి గుడ్. హీ ఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ హీ విల్ డూ గుడ్ థింగ్స్ ఫర్ యూ. ఇఫ్ యూ సిక్ హిమ్, ఎవ్రీథింగ్ షిల్ బి యాడెడ్ అంటు యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.